యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తున్న వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 66 అధ్యాయము 18వ వచనము. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. లక్ష్యము చేసిన పాపమును నిర్లక్ష్యం చేసిన, ఎంత గొప్ప మాట! ఈ యొక్క మాట నిజంగా మన హృదయంలో ఉన్న పాపము కొరకు. చాలామంది అనుకుంటారు మాట్లాడితేనే పాపము, తిడితేనే పాపము, ఇతరుల మీద చాడీలు చెప్పడం పాపము. ఈ పాపం మొదట ఎక్కడి నుండి ప్రారంభించబడుతుంది? హృదయంలో నుండి ప్రారంభించబడుతుంది. ఈ హృదయంలో నుండి వచ్చే పాపముని కొంతమంది అనుకుంటారు, నీ మనసులో అనుకునేది పాపం ఎట్లా అవుతుంది అనుకుంటారు. అసలు వచ్చేదే మనసులో నుండి కదా, మనసులో నుండి వచ్చేది పాపం కదా. అదే భయంకరమైన పాపము. ఆ మనసులో నుండి వచ్చింది కాబట్టి బయటకు కక్కేస్తారు, చాలామంది బయటికి మాట్లాడుతూ ఉంటారు. అది ఘోరమైన పాపము. సాతాను గడంట ఒకరోజు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక స్థలములో ఒక వ్యక్తి నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నిద్రిస్తున్న పక్కన ఆయన చుట్టూ కూడా ఇటుకలు పేరుస్తూ ఉన్నారు. నేను ఈ ఒక ముఖాముఖి దర్శనం అలా చూస్తూ ఉన్నాను. చుట్టూ కూడా ఎలా ఉన్నాయంటే చీమల ఆకారం కలిగిన ఒక దురాత్మలు అన్ని చుట్టూ పేరుస్తున్నాయి. అవి చాలా వరకు పేరు చేస్తూ ఉన్నవి. అయితే ఆ వ్యక్తి పడుకున్న వ్యక్తి అటు ఇటు మెసులుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఇదేంటి బ్రతుకున్న వ్యక్తికి చుట్టూ గోడ కట్టేస్తున్నారేంటి, చనిపోలేదు కదా అని నేను మనసులో అనుకున్నాను. కానీ ఆ దర్శనం తరువాతకి నేను మరలా కళ్ళు తెరిచి చూసి ప్రేయర్ చేశాను. ఏంటి ప్రభు అంటే, ప్రభు తెలియపరుస్తున్నాడు, రహస్య పాపాలు మనిషి హృదయంలో ఉన్నవి మనకి కనపడవు. కానీ సాతానుడి పని ఏంటంటే ప్రతి మనిషిలో పాపాన్ని, ఒక పాపాన్ని మనసులో ప్రేరేపించి మనసులో మా యొక్క పాపాన్ని కలగచేసి వాడంట గోడ కడుతూ ఉంటాడంట. ఆ మనసులో మనకు ఆ పాపం ఎప్పుడైతే మన నోటికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటామో మనసులో నుండి, వాడు ఆ మనసులో ఎప్పుడైతే నాటుతాడో అప్పటి నుండి గోడ కట్టేస్తూ ఉంటాడంట. అప్పుడు మనలో ఆ పాపం మనలోకి వచ్చేసి ఆ పాపం మనలో ఉండి మన మనసులో అనుకునేటివి మనం బయటికి అనడము, ఇవన్నీ కూడా ఇంకా ఆల్రెడీ గోడ కట్టేస్తూ ఉంటాడంట. ఆ గోడ ఏంటి అనేది నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నాకును నా బిడ్డలకు మధ్యలో పాపపు గోడ కట్టబడుతుంది. ఆ గోడ కట్టడానికి సహాయం చేస్తున్నవాడు అపవాది. ఆ గోడ అనబడిన ఆ పాపము మనిషి హృదయంలోనికి వచ్చినప్పుడు మనిషి అనుకుంటున్న ఆలోచనలు, ప్రవర్తన, క్రియలను బట్టి ఆ గోడ పూర్తి కాబోతూ ఉండగా నాకును నా పిల్లల మధ్యలో ఆ యొక్క పాపపు గోడ నిలిచి ఉన్నదని ప్రభు చెప్తుంటే నాకు గొప్ప ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఈ పాపపు గోడ హృదయములో ఉంటున్న ఆ పాపమే ఒక గోడగా కట్టబడుతూ దేవుడికి మనకు మధ్యలో ఆ గోడ నిలిచి దేవుడు మన యొక్క మొర దేవుని చెంతకు చేరకుండా సాతానుడు గోడ కడుతున్నాడు. నిజమే, ఈ పాపం. అందుకే ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడు, ఆయన వినకపోయేను అంటున్నాడు. ఆయన ఆ యొక్క ప్రభు నా మనవి వినకపోయేను, వినలేడు కూడా. ఎలా వింటాడు? ఆ గోడ నిలిచి ఉన్నాక ఆ పాపమును బట్టి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని చెవులకు వినపడక, దేవుడు ఆ యొక్క మొరను వినక దేవుడి యొక్క సన్నిధికి చేరకుండా ఉండటమును బట్టి మన జీవితంలో ఇంకా కూడా సాతాను ఉచ్చులో పడిపోతున్నాం, సాతానులో చిక్కుపడిపోతున్నాం ఈ పాపమును బట్టి. కాబట్టి ప్రతి మనిషి హృదయంలో ఉంటున్న ప్రతి చిన్నదైన ప్రతి దాని అయిన పాపమును మనం తొలగించుకున్నప్పుడే, మనం పరిశుద్ధతంలో ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. నీతిమంతుని మొర దేవుడు ఆలకిస్తాడంట, పరిశుద్ధుల మొర దేవుడు ఆలకిస్తాడంట. పాపంతో నిండిన వారి యొక్క మొర ఆలకించడు. వారి యొక్క మొరను దేవుడు వినకుండా వారి యొక్క మొరను వినలేని రీతిలో దేవుడు వారి యొక్క మొరను ఆలకించనేరడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో సరి చేసుకోవాలి. దేవునికి మన మధ్యలో ఉన్న పాపపు గోడను కూల్చివేసుకొని పరిశుద్ధతలో నడిచినట్లయితే దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థన విని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారయ్యా, వారందరి హృదయాలలో ఉన్న పాప వేకమైన క్రియలను లయపరచండి నాయన. దుష్టుడు కలగజేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను లయపరచండి ప్రభా.
వెస్ గో బ్రికాస్టెల్ బికాస్ మీ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డని తాకండి అయ్యా, తాకండి, మీ ఆత్మచేత నింపండి నాయన, నీ ఆత్మ వెలుగులో నడిచిటకు దయచేయండి పరిశుద్ధాత్ముడ. వెస్ గో బా ఖనాందిలి సి లబాదిరి లోరాబాసి ఖమాందర్ కోరి ఖమాందిరి మోదాసి ఖావురి బ్లిస్టెల్ బికాఫ్ లైక్ ఎనీ ఫ్లవరిమా. ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.